శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ఆంతరికంలో ధ్యానం, బాహ్యంగా కర్మాచరణం. పలు విధములైన కర్మ అనుష్ఠానాల గురించి నేను చెబుతూ ఉంటాను. పరమేశ్వరారాధనం, పరోపకారం వంటి చర్యలన్నీ ఇతరుల ప్రయోజనం కోసం చేస్తున్నట్టు అనిపిస్తాయి. కానీ నిజానికి వీటిని జనులు తమ కోసం తాము చేసుకుంటారని అంటూ ఉంటాను కదా. ఇతరులకు సహాయం చేయడం వల్ల, సేవలను అందించడం వల్ల, లేదా దేవుడికి పూజలు చేయటం వల్ల ఎవరికైనా ఆంతరిక తృప్తి ఒకటి కలుగుతుంది. మనం అందించిన సేవ నిజంగా ఇతరులకు పనికి వస్తుందో లేదో తెలియదు. అసలు వారికి మన సహాయం అవసరమే లేకపోవచ్చు. కానీ అట్లా సహాయం చేస్తూ మనిషికి శాంతి, పరితుష్టి కలుగుతాయి అనటానికి దాన్ని ఇతరులకు సేవ అనగా పరోపకారం అని అన్నప్పటికీ, అది అవతల వారికి సహాయపడినా లేకపోయినా సేవ చేసేవారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, శ్రమపడినా, త్యాగం చేసినా అన్నింటిని మించి ఒక తృప్తి, సంతుష్టి మనకు అంతరికంగా అనుభవం అవుతాయి. అదేవిధంగా భగవంతునికి మన పూజ వల్ల వచ్చేది ఏమీ లేదు. అయినా మనం పూజలు చేసినప్పుడు, ధర్మగ్రంథాలను పారాయణం చేసినప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, మనలను మనం రకరకాల కఠిన సాధనలలో నిమగ్నం చేసుకున్నప్పుడు మనకు ఒక నిండు భావన కలుగుతుంది. మనపై మనకు ఉన్న ప్రేమ వల్ల మనం స్వయం తృప్తి కోసం మనం సేవను, పూజలను చేస్తాము. మనం భార్య పట్ల, పిల్లలపై, ఇతరులపై చూపించే ప్రేమ నిజంగా మనపై మనకు ఉన్న ప్రేమ. మనకు యాజ్ఞవల్క్యుడు తన ఉపనిషత్తు పాఠంలో చెప్పినది. మనం ఆంతరిక తృప్తి కోసం ఇతరులపై ప్రేమను చూపుతామని, భగవంతునికి ప్రేమతో పూజలు చేసినా, ఇతరులపై ప్రేమతో సమాజానికి సేవలు చేసినా, అదంతా మనపై మనకు ఉన్న ప్రేమతో ఒక నిండుతనం కోసమే చేస్తాము. ఆ నిండుతనాన్ని పొందటానికి మనం ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా, బాధలను పడవలసి వచ్చినా, త్యాగాలను చేయవలసి వచ్చినా మనం పట్టించుకోము. డబ్బు వెనుక పరిగెత్తితే, మన స్వార్థం కోసం ఇంద్రియ సుఖాలలో మరిగితే ఈ సంతృప్తి భావన మనకు సాకారం కాదు. మనం అద్దంలోనికి చూసి నుదుట బొట్టు లేదని గమనించినప్పుడు వెంటనే ఒక నల్లటి చాదు అనగా చుక్క అద్దానికి పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? అద్దం నల్లగా అవుతుంది. అద్దంలోని ప్రతిబింబంలో చుక్క కనపడాలి అంటే ఆ వ్యక్తి, అంటే ఆ ప్రతిబింబానికి బింబమైన వాడు చుక్కను పెట్టుకోవాలి. మన స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తూ మనం ఏం చేసినా అది మన మనస్సును, మనలను మలినం చేస్తుంది. మనస్సునే మాయాదర్పణంలో ప్రతిఫలించిన పరమాత్మని ప్రతిబింబాన్ని మనం నేను అని భావిస్తాము. ఆ ప్రతిబింబం అందంగా చేయాలి అంటే నిజంగా పరమాత్మను కూడా అందంగా అలంకరించాలి. అందువల్లే పరమాత్మ స్వరూపమైన ప్రపంచానికి సేవ చేస్తే ఒక నిండు భావన కలుగుతుంది. దేవుడి పూజ కూడా ఇటువంటిదే. తను నుదుట పెట్టుకున్న నల్ల చుక్క తిలక అలంకరణ లాగా అవుతుంది. లోకమాతకు చేసిన అలంకరణ మనకే అందాన్ని ఇస్తుంది. మనకు మనం చేసుకున్న అలంకరణ మనకు అహంకారాన్ని మాత్రమే కలిగించగలదు. ఇతరులు ఎవరూ కూడా దాన్ని మెచ్చుకోరు. అదే లోకేశ్వరిని అలంకరిస్తే ఆమెను చూసిన వారంతా సంతోషపడతారు. మన అంగవస్త్రాన్ని బాగా ఉతికి ధరించి గొప్ప భావాన్ని పొందుతాం. కానీ ఇతరులు దాన్ని చూసి ఆనందిస్తారా? వాళ్ళు దాన్ని ఇస్త్రీ చేసిన విధానం మీద ఎగతాళిగా విమర్శలు మాత్రం గుప్పిస్తారు. మీరంతా నాకు ఎన్నో పూలమాలలను వేస్తున్నారు,
మీరంతా నన్ను మీకన్నా గొప్పవాడిలాగా భావించి భక్తితో ఇట్లా చేస్తున్నారు. మీరు పూలమాలలను ఇక్కడ వేస్తేనే అలంకరణగా ఉంటుందని, మీకు మీరు వేసుకుంటే అలంకరించినట్లు కాదని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో నేను ఎంతో గొప్పవాడిని కదా అని భావించి నాకు నేనే మాలలను వేసుకుంటే అది అహంకారం అవుతుంది. కానీ నాకు మాలలను అర్పించటం ఏదో విశేషమని భావించి ఇక్కడికి తెచ్చి భక్తిగా నాకు వేస్తారు. వాటిని నేను కాదనగలనా? అందుకే మీరు నన్ను అలంకరించి చూసుకున్నట్టే లోకజననిని ఈ మాలలను సమర్పించి అలంకరించాలని నేను అనుకుంటాను. మనం ఎంతో మంచిని చేసుకుంటున్నామని భావించి డబ్బు, పేరు, ఇంద్రియ భోగాల వెనకబడటం మన మనస్సును మలినం చేసుకోవటమే అవుతుంది. మనం భగవంతుని స్వరూపమైన లోకానికి మంచిని చేస్తే నిజంగా మనకు మంచి జరుగుతుంది. అది కూడా ఆధ్యాత్మిక శ్రేయస్సే. మన హృదయాంతరాళానికి ఇది తెలుసు. అందువల్లే తన సుఖ సౌకర్యాల కోసం చేసుకున్నప్పుడు కలగని తృప్తి ఇతరుల కోసం ఇక్కట్లు పడినప్పుడు అనుభూతం అవుతుంది. లోకం పరమాత్మ రూపం అయితే మనం కూడా ఆయన స్వరూపులమే. మనస్సు అనే అర్థం తొలగింపబడాలి. తామే భగవంతుని స్వరూపం అని అనుభూతి చెందాలి. దీనినే ధ్యానం అని అంటారు. మనం చేసే చర్యలన్నీ చివరకు మనలను ఏ చర్య లేని నిష్క్రియ స్థితికి, ఆత్మధ్యానంలోనికి చేర్చాలి. నేను పేర్కొన్న అన్ని అనుష్ఠానాలకు ఇదే అంతిమ స్థితి. మనం మన చర్యల ద్వారా రకరకాల సంతోషాలను అనుభవించిన క్రియారహితమైన నిద్రావస్థలో ఉండే మహా గొప్ప శాంతి వాటిల్లో లేదు. ఒక పూట నిద్ర పట్టకపోతే ఎంత అవస్థ పడతామో కదా. నిద్రలో ఎంతో ఆనందం ఉన్నది. దీని ఒక్కదాని వల్లే క్రియారహితమైన స్థితి అనేది ఆనందకర స్థితి అని సుస్పష్టమవుతుంది. ధ్యానం అనేది ఆ క్రియారహిత స్థితిలో మన నిజస్థితి అయిన భగవత్ స్వరూపంలో మునిగిపోయి జరగాలి. నిద్రవేళలో మనం ఆనందంగా ఉన్నాము అని మనం ఎరుగము. నిద్ర నుండి బయటికి వచ్చాక మనం నిద్రలో ఆనందంగా ఉన్నామని మనకు తెలుస్తుంది. దీనికి భిన్నంగా మనం ఉన్నతమైన ఆనంద స్థితిలో శాంతిగా ఉన్నామన్న స్పృహ కలిగి ఉండటమే ధ్యానయోగంలో పరమోన్నత సమాధి స్థితి. బయట ఎటువంటి క్రియాకలాపాలు జరుగుతున్నప్పటికీ మనం ఆంతరికంగా నిష్క్రియ స్థితిలో ఉండటం అలవర్చుకుంటే ఆత్మిక శాంతి అనుభవం మీద ఏ ప్రభావం పడదు. దక్షిణామూర్తికున్న శాంతి ఒక స్పృహ అనగా పూర్ణ ప్రగతితో కూడిన ఆనంద స్థితి. అది నిద్రలో మనస్సు విశ్రాంతి పొందినట్టు కాదు. నిద్రలో మనం మనస్సును మనకై మనం సొంతంగా నియంత్రించము. అది బాగా అలసిపోయి అణిగి ఉండిపోతుంది. అట్టి స్థితిని అదుపులోకి తెచ్చుకొని కొనసాగించుకోవటం మన వల్ల కాదు. నిద్రలో మన అధీనంలో లేకుండా సద్దుమణిగేదంతా మళ్ళీ మన స్వప్న స్థితిలో లేదా మెలకువలో మన నియంత్రణ ఏమీ లేకుండా తిరిగి వచ్చేస్తుంది. మృత్యువు కూడా ఒక లాంటి నిద్రస్థితే. అప్పుడు కూడా మనస్సు ఉపశాంతం అవుతుంది. కానీ మరుజన్మలో కొత్త శరీరం వచ్చినప్పుడు దానిలోకి దూరిపోయి పని చేయడం ప్రారంభిస్తుంది. అందువల్ల మన మనస్సు నియంత్రణ వల్ల ఉపశాంతమై స్వాధీనంలోకి వచ్చినప్పుడే మనం దాన్ని ఆ స్థితిలో శాశ్వతంగా ఉంచేయగలుగుతాము. దక్షిణామూర్తి క్రియారహితంగా ఉండి కూడా ఎంతో ఎరుకతో ఉంటాడు. ఆంతరికంగా ఏ క్రియ ఉండదు కనుక బయట ఎన్నో పనులను చేయగలుగుతున్నాడు. మౌనంగా కూర్చున్నది దక్షిణామూర్తియే. ఆనంద తాండవం చేస్తున్నది ఆయనే. త్రిపురాలను భస్మం చేస్తాడు, భిక్షాటనం చేస్తాడు, తన భక్తులకు వరాలనిచ్చి ఇక్కట్లలో పడతాడు. లోపల ఆయన ఎంతో శాంతంగా ఉంటాడు. బాహ్యంగా అన్ని రకాల చర్యలను చేస్తుంటాడు.
మనం కూడా లోపలి శాంతిని పొందగలిగితే ఎన్ని చర్యలనైనా చేసుకోవచ్చు. మనం దక్షిణామూర్తికి సరిగ్గా విరుద్ధంగా ఉంటాము. మనం చాలా శాంత స్థితిలో పూర్ణ నిరాసక్తంగా ఉన్నామని అవతలి వారు భావించాలి అనే ఉద్దేశంతో బయటకు అట్లా ప్రదర్శిస్తాము. లోపల మాత్రం చపల చిత్తంగా అస్థిరంగా ఉంటాము. ప్రారంభంలో బాహ్యమైనది సద్దుమణిగితేనే ఆంతరిక మౌనం నెమ్మదిగా రూపుదాలుస్తుంది. ఇంద్రియ విషయాల చర్యలను తగ్గించండి. గుంపులలో కలవకండి. లోకానికి హితాన్ని చేయండి. ఇదంతా కలుపుకుంటూనే అన్ని చర్యలను మానివేయడానికి ప్రయత్నాన్ని చేయండి. ధనాన్ని దరికి రానివ్వకండి. అడవికి వెళ్ళండి. వగైరా వగైరా అని చెప్పేది ఈ కారణంగానే. ఏ విధంగా మనకు నచ్చేవన్నీ ఇది విడువు అది విడువు అని అట్లా చెబుతూ పోతే మనం వింటామా? వినము. మన మనసు శుద్ధంగా అయినప్పుడే మనకి ఇట్లా చేసే పరిణితి వస్తుంది. ఈ కారణంగానే మనస్సును శుద్ధిపరచుకోవాలి. ఇది వదిలేయి, అది మానేసివేయి అనుకుంటే ఇది చెయ్యి అది చెయ్యి అని పలు కర్తవ్య కర్మను ఉపదేశాలుగా చెప్పి విధించారు. ఏదో క్రియ చేస్తుండడం మనకు సహజంగా వచ్చిన లక్షణం అది. అందువల్ల వ్యక్తిగత ఇష్టాలు లేకుండా మనం ఈ శాస్త్రం విధించిన పనులు చేస్తూ ఉండాలి. ఇందులో కూడా ప్రారంభంలో మన ఇష్టాలు తలెత్తుతాయి. అయినా కూడా మనస్సును నేరుగా అదుపు చేయాలని, ధ్యానం చేయాలని చూసే బదులు మన ఇష్టాలను పట్టించుకోకుండా కర్మలు అనుష్ఠించడం అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రారంభాన్ని చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల ఇష్టాలు లేదా అసౌకర్యాలని విరుద్ధ భావాలు ఇంకా ఇంకా తగ్గి సరైన రీతిలో సత్కర్మలను చేయడం కుదురుతుంది. రాగద్వేషాల వంటివి తగ్గుముఖం పట్టడం వల్ల మనస్సు శుభ్రపడుతుంది. అట్లా శుభ్రపడిన తర్వాత అది కేంద్రీకృతమై ధ్యానంలో నిమగ్నం కాగలదు. ఈ స్థితిలోనే ఎవరైనా అన్ని పనులను వదిలి అడవికి పోయి ఉత్సాహంగా ఆధ్యాత్మిక సాధన చేయగలుగుతారు. అంతంలో ధ్యానం సక్రమంగా కార్యరూపం దాలిస్తే అప్పుడు సర్వం పరమాత్మ స్వరూపం అనే ఎరుక కలుగుతుంది. ఆ స్థితిలో ఇక ఏది విడిచిపెట్టనక్కర్లేదు. అడవులకు పరిగెత్తనక్కర్లేదు. వేరే ఇతర సాధనలు ముక్కు మూసుకొని కూర్చోనక్కర్లేదు. అడవి, ఊరు, ఒంటరిగా ఉండటం, గుంపు అన్నీ పరమాత్మే. కర్మ, ధ్యానము అన్నీ పరమాత్మే. దీనివల్ల ఏది మన ఆధ్యాత్మిక శాంతిని చెడపని స్థితి వస్తుంది. దక్షిణామూర్తి వలె లోపల శాంతి చలించకుండా మనం బాహ్యంగా ఎన్నో కర్మలను చేసుకోవచ్చు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని యుద్ధం చేయడం అనే స్వధర్మం చేయమని చెప్పాడు. అదే కృష్ణుడు కర్మరహితమైన ధ్యానయోగం గురించి కూడా మాట్లాడాడు. నిత్యం ధ్యానమగ్నులు బ్రహ్మనిష్ఠులు అయిన జనకుడి వంటి వారు ఎల్లప్పుడూ లోకహిత కార్యాలలో కర్మలలో నిమగ్నమై ఉండేవారు. ఇదేంటి, ఇవి చెరొకదారిలో ఉన్నాయి అని మీరు అంటే సమాధానం ఏమీ కాదు. ఇవి ఒకదాని నుండి ఒకటి వస్తాయి. ప్రారంభక స్థితుల్లో మనస్సును అదుపు చేసుకోలేక ఆత్మని ధ్యానం చేయలేనప్పుడు అది కర్మను పనిని చేయటంగా ఉంటుంది. దీనితో మనస్సు శుద్ధపడినప్పుడు ధ్యానం, యోగం మొదలైనవిగా అవుతుంది. ఇందులో పరిణితి చెందిన తర్వాత బయట క్రియాకలాపాలతో ప్రభావితులు కాకుండా ఉన్నప్పుడు అది లోక శ్రేయస్సు కోసం బాహ్యకర్మగా ఉండి లోపల ప్రశాంతత అలుముకుంటుంది. విశ్వమంతా మాయేనని, బ్రహ్మ మాత్రమే సత్యమని, మనం ఆ బ్రహ్మ కన్నా భిన్నం కాదని, దానిలో ఐక్యమై అద్వైత స్థితిని చేరుతామని, ఏ కర్మ లేని బ్రహ్మంగా మారతామని సాధకుడు చివరిలో తెలుసుకుంటాడు అని శంకర భగవత్పాదుల తత్వం. మరి ఆయన పేరు పెట్టుకున్నవారు మీరెందుకు వివిధ రకాల కర్మల గురించి, వైదిక కర్మలన్నీ, పూజలని, జపాలని, పరోపకారాలని మాకు బోధిస్తున్నారు అని నన్ను అడిగితే సమాధానం ఏమంటే, ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఈ కర్మల ద్వారానే ప్రారంభించాలి. ఈ విధంగా ప్రారంభిస్తే ఒక్కొక్క అడుగుతో అదే మనల్ని అద్వైత మోక్ష స్థితికి తీసుకొని పోతుంది. శ్రీకృష్ణ భగవానుడు మన భగవత్పాదాచార్యుడు చూపించిన దారి ఒకటే. ప్రారంభంలో అది కర్మానుష్ఠానాలు చేయటం, తర్వాత భక్తి, దేవుడి పూజ, ఆరాధన, చివరిలో జ్ఞానం. భక్తి విశ్వాసాలలో క్రమంగా ఈ దారిలో ప్రగతి చెందితే పరిపక్వ దశను చేరి ఆత్మధ్యానం చేయగలుగుతాము.
అంతఃశాంతి ఏర్పడుతుంది. అప్పుడు లోకహితం కోసం ఎన్ని కర్మలనైనా చేయటంలో ప్రవృత్తులం కావచ్చు. తన యందు పరాశక్తిని దాల్చినవాడు, ఆకారం దాల్చిన శాంతి వంటివాడు, తన మౌన రూపం చేత ఆంతరిక శక్తిని వ్యక్తపరిచేవాడు అయిన దక్షిణామూర్తిని గురించి కాసేపు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానానికి చాలా సహాయం అవుతుంది. అన్ని కర్మలను వీడి ధ్యానాన్ని చేయటం పక్కన పెడదాము. కర్మయే ధ్యానంగా మారిపోయే అత్యున్నత స్థితిని కూడా పక్కన పెడదాము. ఈ స్థితులకు మనం తర్వాత చేరుతాము. కానీ ప్రారంభక స్థితిలో కర్మలలో మనం కర్మ నుండి ముక్తిని పొందేందుకు ప్రశాంతతకై రోజు కాసేపు ధ్యానం చేసి తీరాలి. కర్మ, భక్తి, ధ్యానం, జ్ఞానం అన్నీ ప్రారంభంలో భిన్నంగా ఉన్నా చివరిలో ఒకే చోటుకు చేరుతాయి. అవి ఒకటికి ఒకటి విరుద్ధం కాదు, పరస్పర పూరకాలవుతాయి. చర్మదశలో అన్ని ఇతరమైనవి సమసిపోయాక ధ్యాన సమాధి ఒక్కటే నిలుస్తుంది. ప్రారంభ స్థితిలో కనీసం సమాధి గురించిన ఆలోచనైనా ఉండాలి. అది మన లక్ష్యం కాదా? అందువల్ల ప్రతిరోజు ప్రశాంతంగా అన్ని పనులను పక్కన పెట్టి కొన్ని క్షణాలైనా ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. అందుకని ఈ కర్మానుష్ఠానాలన్నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణలన్నీ ఏమిటి? అందులో ఏముంది? ఉత్త మూఢనమ్మకం. అన్ని ఆచారాలు అర్థం లేనివి అని విమర్శించకుండా పలు అనుష్ఠానాలను పాటిస్తూ వెళదాము. చిత్తం శుద్ధమై మలినం తొలగినప్పుడు మన లోపలి వెలుగు దానికదే స్ఫుటంగా ప్రకటమవుతుంది. మనం దాన్ని అనుభవించగలుగుతాము. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ.